అందరికీ నమస్కారం. ఈ రోజు మేమైతే గాజుల రామారంలో ఉన్న నాయశ్రీ ఫౌండేషన్ కి వచ్చాము. ఇక్కడ టోటల్ ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు ఏమిటి అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ నాయశ్రీ ఫౌండేషన్ వచ్చేసి టోటల్ అందరూ బాయ్సే ఉన్నారనమాట. టోటల్ 18 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. నార్మల్గా ఆర్ఫన్ అంటే మనం పేరెంట్స్ లేని వాళ్ళు అని అనుకుంటాము, కానీ కొంతమందికి పేరెంట్స్ ఉండి కూడా అనాథలుగా ఇక్కడ ఉంటున్నారు. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్కి వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండడం వల్ల పెంచలేక కొంతమంది ఇక్కడ విడిచిపెడితే, కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని చూసుకోకుండా పట్టించుకోకుండా వదిలేయడం వల్ల వేరే వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకుని వచ్చి జాయిన్ చేశారు. సో ఇక్కడ వాళ్ళు వీళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్, ఎలాంటి ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనం మొత్తం వీడియోలోని మనం చూద్దాము. హాయ్ పిల్లలు, ఎలా బాగున్నారు అందరూ? ఓకే, మీ పేరేంటి? అఖిల్. ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? రాజగుడు. ఓకే, ఏ క్లాస్? ఫోర్త్ క్లాసా? ఓకే, నీ పేరేంటా? ఎబినేజర్. ఓకే, ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. ఉదయ్ క్లాస్ సిక్స్త్. సుశాంత్ సిక్స్త్ క్లాస్. నారాజ్ సిక్స్త్ క్లాస్. నువ్వురా బాబు? 10th క్లాస్. పేరు? వరుణ్. రిషి సెవెంత్ క్లాస్. నాని సిక్స్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్. సిక్స్త్. ఓ, చిన్న క్లాస్. అరుణ్ సెవెంత్ క్లాస్. ఓకే, అందరూ ఇంగ్లీష్ మీడియమేనా? అందరూ ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ ఎవరు బాగా మాట్లాడతారు ఇందులో? నువ్వు మాట్లాడతావా? ఓకే, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. మొత్తం చెప్పు. మై నేమ్ ఇస్ రిషి. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్. అంతేనా? మొత్తం డీటెయిల్స్, ఏ స్కూలు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, అవన్నీ. మై స్కూల్ నేమ్ ఇస్ శ్రీ నాగార్జున విద్యాలయ హై స్కూల్. ఐ కేమ్ ఐఎమ్ ఫ్రమ్ బ్రాహ్మణ కొత్తపల్లి in Warangal district. That's it. Okay, you are the topper in school? No. In class. You are the topper in class. Second top. He the first. Great. You are the first? No? Okay, ఎలా ఉంది ఇక్కడ మీకు అందరికి? సూపరా? ఎలా చదువుతున్నారు? అందరు కూడా బాగా చదువుతున్నారా, లేదు అంటే తక్కువ చదువుతున్నారా? బాగా చదువుతున్నారా? ఓకే, సో ఎలా చదువుతున్నావు నువ్వు చెప్పు? ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నావా? స్కూల్కి రోజు వెళ్తావా, లేకపోతే డుమ్మ కొడతావా? వెళ్తావా? ఓకే, మీ అందరికి మంచి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా అసలు? ఓకే, ఏమేమి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? ఓకే, స్టడీ అవర్స్ మంచిగా ఏ టైంలో ఉంటుంది మీకు స్టడీ అవర్స్? ఆఫ్టర్ స్కూలా? మార్నింగ్, ఈవినింగ్? మార్నింగ్ ఏ టైంకి లేస్తారు అందరూ? 6 o'clock లేస్తారు. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్టడీ అవర్స్ 1 hour ఉంటుందా? 2 hours తర్వాత స్కూల్. ఓకే, మళ్ళీ ఈవినింగ్ ఏ టైంకి వస్తారు? 5కి వస్తారా? ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయి స్టడీ. ఎన్ని అవర్స్ చదువుతారు మళ్ళీ? 9 hours. నీ గోల్ ఏమిటి? అంటే ఏమవ్వాలనుకుంటున్నావు? ఆర్మీ. ఓ, ఎందుకలా? అంటే దేశానికి సేవ. గ్రేట్ థాట్. నీ ఏమేంటి? క్రికెటర్. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యా? ఓ, నీ బ్యాటింగా బౌలింగ్? బ్యాటింగ్ ఇష్టం. ఓకే, సో మరి ఎప్పుడు క్రికెట్ ఆడతావా? ఓకే, నీ ఏమేంటి? సుశాంత్. ఏమవ్వాలనుకుంటున్నావు పెద్ద అయితే? ఆర్మీ. నువ్వు కూడా ఆర్మీనా? ఎంతమంది ఆర్మీ అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ? ఓ, ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు? ఏం చేస్తారు? దేశం కోసం పోట్లాడతారు. దేశం కోసం పోరాడతారు. బార్డర్కి వెళ్ళి ఎంత చలి అయినా తట్టుకుంటారు. ఎంత చలైనా తట్టుకుంటారు. మరి మీరు కూడా తట్టుకోగలరా? ఓకే, ఇంకా ఎవరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఇలా డాక్టర్, పోలీస్, ఇంకా అలా ఇంకెవరెవరికి ఏమేమి ఉన్నాయి? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్. ఓకే, గుడ్. మరి కంప్యూటర్ బాగా వచ్చా?
పైలట్. ఓ నడపాలన్నది. ఓకే గుడ్. డాక్టర్. ఓకే నువ్వు కూడా డాక్టర్ అయ్యి మంచిగా అందరికీ హెల్ప్ చేయాలన్నా. ఓకే ఏం లేదా టీచరా? మీకు ఇక్కడ అంతా ఎలా ఉంది? మంచిగా ఉందా? మీరు అందరు ఫ్రెండ్స్గా ఉంటారా? మంచిగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారా? మీరు అందరూ ఎలా హెల్ప్ చేసుకుంటారు ఒకరికొకరు? అంటే ఎడ్యుకేషన్కి అలా ఏమైనా హెల్ప్ చేసుకుంటారా? చెప్పండి అవన్నీ ఎలా ఎలా హెల్ప్ చేసుకుంటారు? ఏమైనా స్టడీలో ప్రాబ్లం ఉంటే మీకు పెద్దవాళ్ళు హెల్ప్ చేస్తారా? ఓకే ఇంకా ఎలాంటి హెల్ప్ తీసుకుంటారు? చెప్పు. ప్రాజెక్ట్ వర్క్స్ ఎవరు హెల్ప్ చేస్తారు మీకు? మీకు ట్యూషన్ ఉంటుంది ఇక్కడ? ఓకే అన్ని క్లాసెస్కి ఇక్కడే ఒకటే ట్యూషన్. ఓకే ఏ టైంలో ఉంటుంది ట్యూషన్ మీకు ఇక్కడ? మార్నింగ్ ఈవినింగ్. స్టడీ అవర్స్ అంటే ట్యూషన్లోనే చేస్తారా? ఓకే సో సార్ వచ్చి మీకు చెప్తారు అన్నీ. ఓకే సో ఎవరు అల్లరి చేస్తారు ఇక్కడ బాగా? అసలు అల్లరి చేస్తారా మీరు? దీన్ని అల్లరి చేస్తారా? చాలా కామ్గా ఉన్నాడు ఇక్కడ. అసలు అల్లరి చేస్తావు? నువ్వేం చేస్తావు అల్లరి అంటే? అయ్యో సిగ్గుపడుతున్నాడు. ఇంకా తిని కాకుండా ఎవరు అల్లరి చేయరు ఇక్కడ? ఎవరు గుడ్ బాయ్ ఇక్కడ? గుడ్ బాయ్ ఎవరు? గుడ్ బాయ్ తిన గుడ్ బాయ్. ఎవరైనా సాంగ్ ఎవరు సింగర్ ఉన్నారా? మంచి సాంగ్ నువ్వు పాపులర్ అయిపోవాలి. మంచి సాంగ్ పాడు. పట్టుకొని పాడు. ఈకే క్షణంలో పడిపోని మనసేది, నీకే క్షణంలో పడిపోని మనసేది, ఆ బ్రహ్మే నిన్ను చేయడానికే తడ అస్థి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే, అందాలా నీ కంటి కాటుకతో పైవాడే రాసు నా నుదుటి రాతలనే కుంకుమల నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా నేను ఇలాగా వేకుమల నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా నేను ఇలాగ బతుకంతా చీకటి చింతే అమావాసై నేనే ఉంటే కలిసావే కలిగించావే దీపావళి కలనే జాబిల్లే, నీ వెనకే నడిచేనే నీ వెన్నెల నడిగేనే నీ నెల నడిగేనే, అందాల నీ కంటి కాటుకతో పైవాడే రాసు నా నుదుటి రాతలనే. చాలా బాగా పాడావు అసలు. నిజంగా సింగర్ అవుతావా పెద్ద అయితే? మరి ఎక్కడ నేర్చుకున్నావు అసలు? నార్మల్గా నీ ఓన్గా నేర్చుకున్నావు ఇది? మూవీ సాంగే అది వింటూ నేర్చుకున్నావు నువ్వే? సంగీతంలో అంటే ఏం నేర్చుకోలేదు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా? చిన్నప్పటి నుంచి పాడతావా? ఓకే గుడ్ టాలెంట్ ఉంది నీకు. ఓకే ఇంకొక సాంగ్. काजल ना हो गई आ गई कास तुम्हारी बज गो के मलालास किले शिंगारे आसे गाती रे आसास किसी तेरी बाजी को ये के मलालास अका फोस अका वाइट अमे तो की ओके राइट चका चोरे टाई तो पे अका बड़ी उजाई हमें खुशी ओके राइट मुझे करें कुलो फाइट क्यारे गिफ्ट करते रंग लाइट नको बला चे कले पर जीवन कल्यूजाइट सेलिब्रिटी जस्ट करने पर जीवन कल्यूजाइट अमा फीट नजर से अमा फील नजर से अमा इंस्टाग्राम लाइक हमें कमेंट कल्यूजाइट हमें ऐसे मुझे हैया हमें हर मेकअप किट रे ना दे चिस्टा चिस्टा है गुलाबी साड़ी अड़ी लारी लाल लाल किसी तेरी बस एक तेरा फोटो मजा प्यार किटी भी क्यूट किटी नान किटी चा जिसे तेरी बस एक तेरा फोटो मजा आता. వావ్ ఇంకెవరైనా ఇంకా మిమిక్రీ అలాంటివి ఏమైనా వచ్చాయా? ఇంకా డాన్స్ వేస్తారా? గ్రూప్ డాన్స్లు అవి నేర్చుకుంటారు కదా నార్మల్గా? గ్రూప్ డాన్స్
Hi, What's your name? I am Shiny Shah. Okay, today is your birthday, right? Yeah, today is my birthday. Okay, first of all, happy birthday. Thank you so much for wishing me. Actually, this is a very good thought because you are celebrating your birthday in orphanage and with orphanage people, everybody. Yeah. So you have a more interest. Yes. So first of all, I want to tell you that behind all these things, only my best friend who is Sri Shailam, from the last 1 year, he is encouraging me and telling me that we should go like on this special day because we will feel blessed and also like mental peace will come. So this year, finally, after he only arranged everything, so I got the opportunity to come here. So I am now in cloud nine that after spending time with all these kids and all, and also I'm very thankful and grateful to the team that they are doing like running this foundation and all. So it's a very good opportunity because the thing is these kids are like really like helpless what I can see, and also while talking to them I felt that they're so like disciplined and so nicely they like contribute all these things, they greet me like it made my day. So I'm very like happy, and next year also like I feel that I will continue in any other way, like maybe it a small contribution or like that, I will obviously like feel like visiting here again. So yeah, thank Yeah, you so really, it's a much. good thought. We have to thank your friend also Yeah. who suggested this one. Yes. So every year you have to celebrate birthday like this only. Yes. So, and also I want to tell about my flatmate. She is Elsa. So she is also very interested, and she told me that she also wants to join. And so, like, I feel very happy that these two people joined me. So in this good, I mean, good activities we are doing. So yes, we are very happy today. You're also very happy. Thank you so much. Thank you so much. నమస్తే అండి. నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎందుకంటే మీరు ఇలాంటి ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నందుకు. అసలు ఇది ఎవరి థాట్? మా హస్బెండ్ తో. మీ హస్బెండ్ అంటే చిన్నప్పటి నుంచి అతనికి ఎయిమా ఇలాగ ఒకటి రన్ చేయాలని? అంటే మా హస్బెండ్ కి చాలా చిన్న స్టేజ్ లో ఉండే, ఓకే, తినడానికి అన్నం కూడా లేకుండే, తనకి బ్యాక్ సపోర్ట్ కూడా అసలు ఎవరు లేరు, అలా పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు. ఓకే, సో అలానే ఇక చేసుకుంటా వర్క్స్ చేసుకుంటా ఇలా వచ్చారు. ఇప్పుడు మనకు కొంచెం స్థాయి బాగుంది కాబట్టి ఇంకా ఫర్దర్ గా పిల్లలకి చూద్దామని కరోనా టైంలో స్టార్ట్ చేసేసాము. ఓకే, ఇది మీరు కరోనా టైం ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. 2020 స్టార్ట్ చేసాము. గుడ్ థింగ్. ఎందుకంటే ఆ టైంలో చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అసలు నార్మల్ పీపుల్ కూడా ఫుడ్ కరెక్ట్ గా లేక, మనీ సరిగ్గా లేక, ఫైనాన్షియల్ గా. సో ఆ టైంలో మీరు ఇది రన్ చేశారంటే చాలా గ్రేట్ అసలు. థ్యాంక్ యూ. సో మీ హస్బెండ్ ఆల్రెడీ ఏమైతే కష్టాలు తను ఫేస్ చేశారో తనకి కష్టం విలువ తెలుసు కాబట్టి ఇలా మీద ఒకటి పెట్టాం. అవును, రియల్లీ గుడ్ థాట్. థ్యాంక్ యూ. సో అయితే ఇప్పుడు ఇది టోటల్ ఒక 4 years 5 years 4 years నుంచి నడుపుతున్నాం. టోటల్ ఎంత మంది పిల్లలు ఉంటారు? 18 ఉంటారు. 18 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ బాయ్స్ ఉన్నారు. అదే చాలా ఆర్ఫనేజెస్ చూస్తాము, అక్కడ ఏంటంటే మోస్ట్లీ గర్ల్స్ ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి తగినవి హెల్ప్ చేస్తారు. బట్ బాయ్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే మీరు బాయ్స్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే బాయ్స్ కి చూసుకుందామని మా ఏం అంతే. ఓకే, నాకు 3 ఆడపిల్లలే ఉన్నారు. ఓ, 3 ఆడపిల్లలే. సో నవ్యశ్రీ అనింది మా పాప పేరు. మీ పాప పేరు. ఓకే, మీ పాప పేరు పెట్టి రన్ చేస్తున్నారు. ఓకే, గుడ్ థింగ్. అంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తున్నారు కదా? ఎడ్యుకేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ మేమే. అంటే మీ ఓన్ మనీనా లేదు అంటే ఫండ్స్ లాంటివి ఏమైనా మీకు వస్తాయా ఇక్కడ? అంటే మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు, ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడ. సో ఫండ్స్ అనేది మీకు చాలా తక్కువ వస్తాయి? చాలా తక్కువ. ఓకే, సో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని బట్టి ఇంత పర్సంటేజ్ అనేది దీనికి మీరు స్పెండ్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడ, మా హస్బెండ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఇక్కడ. ఓకే, సో మరి మేనేజబుల్ అవుతుందా? ఎందుకంటే ఇంతమంది పిల్లలకి మీరు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఫుడ్ అండ్ ఇంకా బట్టలు అన్నీ. కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం. ఇబ్బందిగా ఉంది కదా? ఓకే, సో పర్ కిడ్కి అసలు నార్మల్గా ఎంత అవుతుంది? నార్మల్గా పర్ కిడ్కి కిడ్కి వచ్చేసి మీరు స్కూలింగ్ అంటున్నారా లేకపోతే మొత్తం టోటల్ వాళ్ళ స్కూలింగ్ నుంచి మొత్తం మెయింటెనెన్స్ అలా ఏం చెప్పలేము. మా 1 day మెయింటెనెన్స్ వచ్చేసి 8,000 అవుతుంది. ఓకే,
సో ఎవరైనా అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంటే చాలా మందికి ఉంటుంది. ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు ఒక కిడ్ కి ఎంత అని తెలిస్తే అట్లీస్ట్ హెల్ప్ఫుల్ అవుతుంది అని. 1 డే ఎక్స్పెండిచర్ వచ్చేసి 8,000 మేడం. కిడ్ కని చెప్పలేము కదా, అందరు ఓవరాల్ చెప్పగలం. ఓకే, ఓవరాల్ గా 8,000 అవుతుంది పర్ 1 డే. ఓకే. సో ఇంకా మీకు ప్లాన్స్ ఇంకేమైనా ఉన్నాయా? అంటే వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు మోస్ట్లీ పేరెంట్స్ లేని వాళ్ళ టోటల్ గా, లేదు అంటే పేరెంట్స్ ఉండి కూడా ఆర్ఫన్స్ కూడా ఉన్నారు, సింగిల్ పేరెంట్ కూడా ఉన్నారు మేడం. ఓకే. సో పేరెంట్స్ మొత్తం లేని వాళ్ళు అంటే సింగిల్ పేరెంట్స్ ఉండే వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇంకా వీళ్ళకి ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని? ఇప్పుడైతే ప్రజెంట్ పిల్లలకైతే చదివిస్తున్నాం మేము. ఫర్దర్ గా వాళ్ళు ఇంకా చదువుకుందామంటే వి విల్ ఎంకరేజ్. ఓకే. ఇప్పుడు వాళ్ళు మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక జాబ్ వచ్చి వాళ్ళు ఇండివిజువల్ గా చేసే వరకు బాధ్యత మాది, మీదే. సో వాళ్ళు ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తారు, అంతే కదా? రియల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే అసలు అది చాలా ఎక్స్పెన్సెస్. నార్మల్గా ఒక ఫుడ్, ఒక క్లాత్స్ ఇవి ఇవ్వాలంటే చాలా ఈజీ, కానీ ఒక పర్సన్కి మన ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఎడ్యుకేషన్ ఇవ్వడమే చాలా కష్టం. అలాగే మీరు ఇంతమంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చి, ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ ఇస్తేనే వాళ్ళకి ఒక భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్. రియల్లీ ఇట్స్ గుడ్ థాట్. మేము ఇంతమంది కిడ్స్ ఉన్నారు కదా, సో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళకి డాక్టర్ ఉన్నారు. సో ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన డాక్టరా లేదు అంటే ప్రైవేట్ డాక్టరే? సో దానికి ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుంది కదా మళ్ళీ. అంటే డాక్టర్ వాళ్ళు కూడా కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారు మాకు. ఓకే. అండ్ కొంతమందికి సింగిల్ పేరెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ నుంచి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అలా ఏమైనా వాళ్ళు వచ్చి చూసుకోవడం అలా ఏమైనా? ఎవ్రీథింగ్ చూసుకునే బాధ్యత అంతా మాది. ఎండ్ టు ఎండ్ మొత్తం పిల్లల బాధ్యత అంతా మీది. హెల్త్ ఇష్యూ వచ్చినా ఇవి కాకుండా ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ పిల్లలకి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎడ్యుకేషన్, హెల్త్, ఫుడ్, ఇవి కాకుండా ఏమైనా? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అదే ఉంది మేడం. పిల్లలు పెద్దగా అయినాక చూడాలి ఇంకేం వాళ్ళ ఇష్టం ప్రకారంగా. ఓకే. టోటల్ ఇక్కడ ఏ ఏజ్ పిల్లల నుంచి ఏ ఏజ్ వరకు ఉన్నారు ఇక్కడ? 8 years to 15 years దాకా ఉన్నారు పిల్లలు. అవునమ్మా. ఓకే. అండ్ ఇంకా మీకు ఎలాంటి నీడ్స్ ఉన్నాయి అంటే మీకు ఎంత అయితే ఉందో అది మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా పిల్లల కోసం ఎలాంటి నీడ్స్ కావాలి మీకు ఇక్కడ? నీడ్స్ వచ్చేసి మేడం గ్రాసరీస్, లేకపోతే పిల్లల స్కూల్ ఫీజు ఒక్క చైల్డ్కి పే చేసినా కూడా మాకు ఒక్క చైల్డ్ వెళ్ళి మేము పే చేస్తాము. అవును. సో ఒక చైల్డ్ది ఎవరైనా తీసుకొని బాధ్యత తీసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎంత ఇవ్వచ్చు? అంటే ఎంత అని ఉన్నదా, లేదు అంటే ఎంతైనా ఓకే అలా? అంటే మా స్కూల్లో వచ్చేసి 16,000 ఉంది పర్ ఇయర్ పిల్లలకి స్టడీ కోసం. అది వాళ్ళు పే చేసినా ఓకే, అలా కూడా చేయొచ్చు. మేము ఈ అబ్బాయికి ఇస్తున్నాం, ఈ అబ్బాయికి చదివించండి అంటే అలా కూడా మేము ఓకే. ఓకే. అంటే మీరు ఆల్రెడీ చెప్పారు కదా పిల్లల ఎడ్యుకేషన్ అట్లీస్ట్ 1 member తీసుకున్నా మాకు కొంచెం తగ్గుతుంది, హెల్ప్ఫుల్గా అవుతుంది అని. సో అలా ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే దానికి ప్రాసెస్ ఏంటో కొంచెం చెప్తారా మీరు? అంటే మాది వెబ్సైట్ కూడా ఉంది మేడం, నయాశ్రీ ఫౌండేషన్ వెబ్సైట్ ఉంది, దాని ద్వారా వెళ్ళి ఇచ్చినా ఓకే. ఓకే. సో వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే అందులో డొనేట్ చేయొచ్చు. దాంట్లో మొబైల్ నెంబర్, ఫోన్పే అన్నీ ఉంది, అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంది. ఓకే. సో దాని నుంచి ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. ఓకే. సో మా ఛానల్ నుంచి కూడా దీన్ని బట్టి ఎవరైనా హెల్ప్ చేసి మీకు ఫండ్స్ లాగా ప్రొవైడ్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది అని చెప్పే దీన్ని ఉద్దేశంతోనే మేము ఇది చేస్తున్నాం ఈరోజు. బట్ థ్యాంక్ యూ సో మచ్, మీకు ఇలాంటి థాట్ వచ్చి ఇంతమంది పిల్లలకి మీరు ఒక ఫ్యూచర్ ఇస్తున్నందుకు. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు బాలరాజ్ మేడం. ఓకే. సో పిల్లలైతే చెప్పారు మాకు ఒక ట్యూషన్ చెప్పడానికి ఒకరు వస్తారు, ట్యూషన్ చెప్తారు అని. సో మీరు ఏ సబ్జెక్ట్స్ చెప్తారు పిల్లలకి? అంటే నేను ప్రైమరీ వరకు అన్ని సబ్జెక్ట్ చెప్తాను మేడం. హై క్లాస్ వరకు మాత్రం ఇంగ్లీష్, తెలుగు చెప్తా ఉంటాను. హై క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్, తెలుగు చెప్తారు. ఓకే. అయితే మాది సుహృత్ ట్రస్ట్ అని మాది ఒక సేవా సంస్థ అనమాట. ఆ ట్రస్ట్ తరఫున మేము ఇట్లా అనాథ పిల్లలకి సో మీరు ఫ్రీగానే ఇక్కడ వీళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, రియల్లీ గుడ్ థింగ్ ఇది. ఓకే. సో మీరు ఏ టైమ్స్ లో వస్తారు ఇక్కడికి? అంటే మార్నింగ్, ఈవినింగ్ అన్నారు, సో మొత్తం 2 times కి మీరు వస్తారు? అంటే వీలుని బట్టి మేడం. మాక్సిమం అయితే నేను ఈవినింగ్ టైంలో వస్తాను, 6 to 7 తీసుకుంటాను క్లాసెస్. ఓకే. ఇప్పుడు హాలిడే కాబట్టి ఈ రోజు మార్నింగ్ టైంలో వచ్చాను. ఓహో, హాలిడేస్ టైంలో మార్నింగ్ టైంలో వస్తాను. ఓకే. పిల్లలు మంచి క్లెవర్ స్టూడెంట్స్ మేడం, చాలా చక్కగా చదువుతారు. ఇంకా కొంచెం అంటే హై క్లాస్ వాళ్ళకి ఇంకో టీచర్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది మేడం నాకు కూడా. ఇంకెవరైనా చేయగలిగితే మ్యాథ్స్ చెప్పడం కానీ ఇంకా సైన్స్, సోషల్ అట్లా చెప్పే వాళ్ళు ఉంటే కూడా బాగుంటుంది మేడం. వీళ్ళు ఇక్కడ 6th standard నుంచి ఉన్నారు కదా మొత్తం? లేదు మేడం, 4th standard.
సో మొత్తం 4th స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం మీరే సబ్జెక్ట్స్ చెప్తారు, కానీ పెద్దవాళ్ళకి ఓన్లీ ఇంగ్లీష్ అవును మేడం, తెలుగు ఇంగ్లీష్ చిన్న పిల్లలకి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ చేసేస్తారు. ఓకే, సో వీళ్ళందరూ మంచిగా చదువుతారు అయితే. మంచి మెరిట్ స్టూడెంట్ మేడం, చాలా బాగా చదువుతారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మాకైతే ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే పిల్లల్ని కలవడం, వాళ్ళకి ఎడ్యుకేషన్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే మనందరికి పేరెంట్స్ ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా మనకి ఒక డిసిప్లైన్, ఒక కైండ్నెస్ అనేది అంతగా ఉండదు. బట్ ఇక్కడ ఉండే పిల్లల్ని చూస్తే వాళ్ళకు ఉండే డిసిప్లైన్, వీళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే చిన్న ఏజ్లోనే మనకి పేరెంట్స్ అందరూ ఉన్నా సరే మనం ఎడ్యుకేషన్లో వాటిల్లో వీక్ అయిపోయి చాలా మంది అయితే సూసైడ్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు. కానీ వీళ్ళకి ఎవరు లేకపోయినా ఇక్కడ ఉంటూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నిజం చెప్పాలంటే వీళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఇంకా ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఆల్రెడీ ఇక్కడ బర్త్డేస్ ఇవన్నీ కూడా చేసుకొని వీళ్ళకి ఏమైనా కావాలి అంటే నీడ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు కూడా ఇక్కడ అలా బర్త్డేస్ అవన్నీ చేసుకుంటే మనకి కూడా ఒక లెసన్స్ వస్తాయి అన్నమాట. వీళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు. మనకి ఏమైతే లేవో అవన్నీ మనం వీళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎవరైనా ముందుకు వచ్చి వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఎవరైనా హెల్ప్ చేస్తే వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక్క పర్సన్ని తీసుకొని మీరు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినా సరే వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఎవరైనా అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి ఒక వెబ్సైట్ ఉంది, వాటిలో మీరు వెళ్ళి చూస్తే మొత్తం అకౌంట్ నెంబర్స్ అవన్నీ ఉంటుంది, దాని ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. లేదు అంటే ఇది గాజుల రామారంలో ఉంటుంది, మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేస్తే మీకు ఇంకా మంచిగా ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.